మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 10 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం మున్నూరు కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ కార్యకర్తలపైన దాడి చేయించినారు. ఇది గుండాయుధం నాన్న. అన్నా ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని జరగలేదని చెప్పలేదు, జరుగుతా ఉన్నాయి. మీరు పుంగనూరులో అధికార పక్షమా ప్రతిపక్షం? పోరాడే తప్ప. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము కూడా కొన్ని చోట్ల పెట్టాల్సి వస్తుంది. మీరు చేసినారు. మిథున్ రెడ్డి గారి పైన ఎందుకు చేస్తారు? తిరుపతి కడప చెందినటువంటి రౌడీ ముక్కలు తీసుకొచ్చి రాళ్ళు, నీరు బాటళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన స్టూడియోలో ఉన్న అతిథి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ సుహైల్ బాషా గారు ఉన్నారు. ఈ 10 నెలల కాలంలో పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, అలాగే ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే సుహైల్ బాషా గారు. నమస్తే అన్న. ఎలా ఉన్నారండి? అన్న బాగున్నాను. 10 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అన్న ముఖ్యంగా ఇది ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం. మా పుంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క ముస్లిం యువతి యువకులకు పెద్దలకు మనస్ఫూర్తిగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నెల మా పుంగనూరులో ప్రత్యాధికాంచినటువంటి సుగుటూరు గంగమ్మ జాతర కూడా 24-25 తేదీన జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా మా సోదరులు కానివ్వండి, పెద్దలు కానీ పుంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి సుగుటూరు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అన్న. అదేవిధంగా అన్న, ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కటి అడుగున దాన్ని సర్దుబాటు చేసుకొని లో బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి దిశగా ప్రతి ఒక్క అడుగు వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు గమనిస్తే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లను సర్దుబాటు చేస్తూ పింఛన్లు కార్యక్రమం కానివ్వండి, ఇచ్చినటువంటి హామీలను కానివ్వండి, ఏదైతే గుండాయుధం కానివ్వండి, రౌడీజాలు కానివ్వండి, ఏదైతే రాష్ట్రాన్ని సర్దుబాటు చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకుని వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో 1వ తేదీ పింఛన్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ని 6,000 చేస్తూ, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్లకు 10,000, 15,000 చేసినటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారిదే. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తా ఉన్నారన్న. అభివృద్ధి నాయకత్వంలో ఎవరైతే విజనరీ నాయకులు ఉన్నారో వాళ్ళను ఆశించి కోరుకొని ప్రజలు ఈ రోజు తీసుకొని వచ్చుకున్నారు. కాబట్టి అభివృద్ధి కూడా అదే విధంగా పరుగులు తీస్తా ఉన్నారు. మీరు అన్నారు ఇందాక గుండాయుధం తగ్గిందని, కానీ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ కార్యకర్తలపైన దాడి చేయించినారు. తిరిగి వాళ్ళని మళ్ళీ మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది గుండాయుధం కదా? కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ ఒక నాయకత్వం అంటే కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకొని కొంతమందిని కలుపుకొని రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పార్టీని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ రానున్న రోజుల్లో పార్టీ నాయకులను, కార్యకర్తలను జత చేసి, అదేవిధంగా బయట పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీలో తీసుకొని పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా మరొకసారి పుంగనూరు నియోజకవర్గంలో ఎగరేయాల్సిందిగా మా నాయకుడిని కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ చల్లారామచంద్రనాయుడు కానీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ గమనిస్తే పుంగనూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్త సఫర్ అయినాడో, ఇబ్బంది పడినాడో, అదేవిధంగా నాయకులు కూడా మా ఇన్ఛార్జ్ వర్యులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రాళ్ల దెబ్బలు తిన్నారు, కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు పోయినారు, బయట పరారీల్లో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సామాన్య కార్యకర్త ఏదైతే ఎదుర్కొన్నాడో అదేవిధంగా నాయకులు కూడా ఎదుర్కొన్నారు. ఈ రోజు వాళ్ళు తప్పులు చేయరనేసి నేను భావిస్తా ఉన్నా. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తారని నేను కోరుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పారు రాళ్ల దెబ్బలు తిన్నారు చంద్రబాబు నాయుడు గారి దాడిలోని. ఇప్పుడు అదే కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నామని చెప్పేసి ఇప్పుడు అజమాయిష్ చలాయిస్తున్నారు పుంగనూరు నియోజకవర్గం మొత్తం. ఎందుకంటే వాళ్ళకంటే వెనకాల వచ్చిన నాయకులు కానీ, వాళ్ళకంటే ముందున్న నాయకులు కానీ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం లేదు. కరెక్టేనా అన్న? ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని జరగలేదని చెప్పలేం, జరుగుతా ఉన్నాయి. కొన్ని చోట్ల నాయకత్వ లోటు ఉంది. దాన్ని సర్దుబాటు చేసే బాధ్యత కూడా పార్టీ హైకమాండ్ది. దగ్గరలో దాన్ని కూడా
కవర్ చేసి హైకమాండ్ దృష్టి సాధిస్తుందని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటా ఉంటాను. ఎందుకంటే కొన్ని చోట్ల మాకు పట్టు తక్కువ ఉన్న విషయం వాస్తవమే. ఆ రూట్స్ లో కూడా మా నాయకత్వం కొన్ని చోట్ల దాన్ని భర్తీ చేస్తూ కొంతమందిని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని సర్దుబాటు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. కొంత సమయం పడుతుందన్న, మనం ముందు వేచి చూద్దాం ఏం జరుగుతుంది. ఇంతకు మీరు పుంగనూరులో అధికార పక్షమా ప్రతిపక్షమా? ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అధికార పక్షమే. కానీ ఎందుకంటే మొన్న ఇటీవల మున్సిపల్ ఆఫీస్ ముందర పోయి ధర్నా చేయడం, నా పనులు చేయడం, మా కార్యకర్తలకు కానీ మా వాళ్ళ మనుషులకు కానీ పనులు చేయడం లేదని చెప్పి ధర్నా చేశారు కదా, అందుకు అడుగుతున్నాను. మేము మా తత్వం ఏమంటే పోరాడే తత్వం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి వచ్చినాం. చంద్రబాబు నాయుడు ఒక పిలుపు మేరకు యువకులు రాజకీయాల్లో రావాలా, సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ప్రజాసేవలో నిమగ్నమే ఉన్నారో ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని మంచి దిశగా తీసుకెళ్లేదానికి మీ యొక్క అవసరం ఉంది కాబట్టి మీరు రాజకీయాల్లో రావాలా అని ఒక పిలుపు మేరకు యువకులందరూ పెద్ద ఎత్తున ఈసారి 2019 నుంచి 2025 మధ్యలో ఏదైతే పోరాటాలు జరిగినాయో యువకులు పెద్దపీట వేసి పాల్గొన్నారు. పార్టీని విజయం దిశగా ప్రతి ఒక్క తెలుగు తమ్ముళ్ళు, ప్రతి ఒక్క తెలుగు సైనికుడు ఒక సోల్జర్, ఒక సైనికుడిగా పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగినారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి చర్యలు జరిగినాయో ప్రతి ఒక్కరు గమనించినాం. ఎంతమంది పైన రౌడీ షీటర్లు పెట్టినారు, ఎంతమంది పైన కేసులు వేసినారు, ఎంతమంది జైలుకి పోయినారు, ఎంతమందిని చంపినారు, ఎంతమందిని నరికినారు అనేది ప్రతి ఒక్కటి ప్రతిరోజు న్యూస్ లో చూసినాం, మీడియాలో చూసినాం. దాన్ని ఎదిరించి ముందుకు వచ్చిన వాళ్ళు సామాన్య కార్యకర్తలు. దాన్ని ఈరోజు మా నాయకులు కూడా సమర్థించుకుంటా ఉన్నారు. నిన్న పూతలపట్ల చెప్పింది కూడా అదే. పెద్దపీట వేస్తాను సామాన్య కార్యకర్తలకు, నాయకులుగా ఎదిగే అవకాశం ఇస్తాను. నాకు ముఖ్యం, మరీ ముఖ్యంగా నా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులే నాకు ముఖ్యం అని చెప్పడం జరిగింది. అదే దిశగా ఈరోజు వాళ్ళని పట్టించుకొని వాళ్ళకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అదేవిధంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా తీసుకుంటారని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేమంతా రాజకీయాల్లో రావడం జరిగింది. ఇన్ని అవమానాలు, దాడులు సహించడం జరిగింది, కేసులు వేసుకొని జైలుకు పోవడం జరిగింది. అదే కాదు, నేను చెప్పినట్టుగా నేను ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఒక కరప్ట్ ఆఫీసర్, ఒక వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక అధికారి వాళ్ళ దావతుల్లో, విందుల్లో చిందులేస్తూ వాళ్ళతో పాటు సిగరెట్లు తాక్కుంటూ, ఒక అధికారి అని మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతో పాటు సిగరెట్లు తాక్కుంటూ, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కౌన్సిల్ని సపోర్ట్ చేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లతో, వైఎస్ఆర్సీపీ చైర్మన్తో చిందులేస్తున్నటువంటి కమిషనర్ని మేము ప్రజా సమస్యల పైన అడిగితే ఆయన స్పందించకపోతే మేము మా అధికారులు, అదేవిధంగా మా పెద్దలు కలెక్టర్ గారికి కానివ్వండి, మా పెద్దలు నాయకత్వాల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము ఒక సామాన్య కార్యకర్త, మా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయనకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తే మీ వల్ల ఏమైతే చేసుకోండి అన్నారు. మేము చేయగలిగింది ఒకటే, మా సమస్యని ఎత్తి చూపగలుగుతాం. మేము మా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ సార్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, నారా లోకేష్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేము ఎదురు చూస్తా ఉన్నాం చర్యలు ఎప్పుడు ఉంటాయనేసి. దగ్గరలో కూడా చర్యలు ఉంటాయని నేను ఆశిస్తా ఉన్నా. దీనిపైన కఠినంగా చర్యలు ఉంటాయన్న. ఆ విషయంలోనే ఇప్పుడు మిమ్మల్ని అధిష్టానం కూడా మందలించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనం అధికారంలో ఉండగా పోయి మీరు ధర్నా చేయొద్దండి అని చెప్పేసి అధికార పార్టీ మీ అధిష్టానం కూడా మందలించారని చెప్పి తెలిసి. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడం వేరు, అధికారంలో ఉండడం వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు చేస్తానో, ఏం చేస్తానో అడిగితే ప్రశ్నించే తత్వం మాది కాబట్టి మేము అడిగేదాన్ని ఎవరు సమర్థించరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఇప్పుడు పోరాడే సమయం కాబట్టి మేము పోరాడుతూ ఉంటాం. మేము అదే రీతిలో ముందుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము కూడా కొన్ని చోట్ల తగ్గాల్సి వస్తుంది, అధికారులు కలుపుకోపోవాల్సి వస్తుంది. కానీ మాకు వేరే ఏ అధికారులతో లేని సమస్య కేవలం ఒక మున్సిపల్ కమిషనర్తో ఎందుకు వస్తుంది మీరు ఆలోచించాలి. పుంగనూరులో పోలీస్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వేరే ఆర్టీఓ గారు ఉన్నారు, వేరే అంతమంది అధికారులు ఉన్నతో వాళ్ళతో లేని సమస్య కేవలం ఒకే ఒక మున్సిపల్ అధికారితోనే మాకు ఎందుకు వస్తుంది. అదే అందరూ అంటా ఉండేది, అందరూ వింటా ఉన్నారు. ఎవరు మిగతా వాళ్ళకి ఎవరితో అధికారంలో ఉన్నా కూడా మీ మాట జరుగుతా ఉంది. ఈ ఒక్కరితోనే మీరు మాత్రం అడ్జస్ట్ కావడం లేదు, ఎందుకంటే పనులు చేయడం లేదని చెప్పేసి మీరు అడ్జస్ట్ కేవలం ఒకే ఒకటన్నా, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో, వైఎస్ఆర్సీపీ పార్టీతో ఆయన ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నాడు తప్పించి ఆయన ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా రూపుదిద్దుతున్నాడు. ఎందుకంటే మీరు ఒకసారి కమిషనర్ తో కలిసి
చైర్మన్ ఛాంబర్ ఒకసారి చూడండి. ఛాంబర్ ఎక్కడ ఉంది? చైర్మన్ ఛాంబర్ వచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఉంది. మీరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉన్నట్టు పెద్దది జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్దది ఫ్లెక్సీ పెడతారా మీరు లోపల మున్సిపాలిటీలో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోలు పెడతారా? మిథున్ రెడ్డి గారి ఫోటోలు పెడతారా? అంటే అతను ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆయన పెడుతున్నారు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది ఉప ముఖ్యమంత్రి పెడితే ఎందుకు తీసేశారు మీరు? అయితే అంటే ఇప్పుడు కూడా లేదా? మేము పెట్టిన తర్వాత కూడా వాళ్ళు తీశారన్న. దాన్ని మేము ఖండిస్తే అది మున్సిపల్ కమిషనర్ దాన్ని అడగకపోతే ఎట్లా? ఇప్పుడు ఆయన వాళ్ళు పనిచేస్తున్నట్టే కదా. మేము 1-2 సార్లు ప్రశ్నిస్తే కూడా అక్కడ మా ముఖ్యమంత్రి వర్యులది మా ఉప ముఖ్యమంత్రి వర్యులది ఫోటో తీసేస్తే మేము ఖండించినాం, పోయి మేము మళ్ళీ పెట్టించినాం. ఇప్పుడు అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే అతను వైఎస్ఆర్సీపీ మనిషా లేకపోతే ప్రభుత్వానికి పనిచేస్తున్నా? అతను తీయకూడదు కదా, అధికారంలో ఎవరుంటే వాళ్ళు. అది నేను కేవలం దాని వల్లే అతన్ని మేము ఖండించాం తప్పించి అతనికి మాకు వేరే మనస్పర్ధాలు లేవు, వేరేది లేదు. కానీ అతను ఒక కరప్ట్ ఆఫీసరు, అతను ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులకు సపోర్ట్ చేస్తున్నాడని కేవలం అదే ఒక సమస్యతో మేము వాడిని ఖండిస్తున్నాం, ఆయన్ని వ్యతిరేకిస్తున్నాం తప్పించి మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ మంచి నాయకుడు మంచి అధికారిని నియమించనని చెప్పి వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది చూద్దామన్నా మేము వేచి చూస్తున్నాం. పుంగనూరులో ఒక తెలుగుదేశం పార్టీనే కదా, కూటమి అన్నాక జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కదా. ఈ ముగ్గురికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కొంతమందికి మాత్రమే పనులు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో కూడా జనసేనకు కానీ బీజేపీకి కానీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. నాకు ఖచ్చితంగా మేము గమనించాల్సిన విషయం ఏమంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడేటప్పుడు మాతో పాటు ఖచ్చితంగా ఇది ఎవరు విన్నా వినకపోయినా ఇది జగమెరిగిన సత్యం, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మేమే 3 పార్టీలు కలిసి పోరాడినాం. జనసేన జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, మా తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, బీజేపీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కానివ్వండి మాకు సహకరించినారు, మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటిలో వాళ్ళు పాల్పంచుకున్నారు. వాళ్ళకు కూడా సమాన హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మా సోదరులు, శ్రేయోభిలాషులు, మేము ఎప్పుడూ అండదండగా ఉంటాం. వాళ్ళు కూడా మాకు అలాగే ఉన్నారు. మాకు ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవు. మా స్థాయిలో మేము బాగానే ఉన్నాం. ఇంకా వేరే కష్టకాలంలో మీరు పార్టీ కష్టపడి పనిచేసినారు, కానీ మీకే ఇప్పుడు సరైన గుర్తింపు లేదని నియోజకవర్గ వ్యాప్తంగా అంటున్నారు. ముఖ్యంగా పొంగనూరులో అయితే గన సయ్యద్ సోహైల్ బాషాకు ఎక్కడా సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అంటున్నారు. అన్న, ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పదవులు ఫుల్ఫిల్ చేయలేదు. నేనైతే పదవుల కోసం అయితే రాజకీయాల్లో రాలే, నేను సర్వీస్ చేయడానికి వచ్చా. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాల్లో ఆనందము, తృప్తి ఉంటుంది. నేను బెంగళూరులో వ్యాపారం చేస్తాను. పుంగనూరులో పుట్టి పెరిగి ఉన్నా కూడా నేను బెంగళూరులో వ్యాపారం చేస్తాను కాబట్టి ముందు నుంచి నాకు ఒక అలవాటు ఉంది. పుంగనూరులో వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం, నా మనుషుల మధ్యలో ఉండడం, నా ప్రజల మధ్య ఉండి నేనేదో మంచి పనులు చేస్తే నాకు తృప్తి, నాకు నిద్ర పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తా ఉన్నా. నాకు రాజకీయంగా పదవి ఇస్తే నేను ఇంకో కొంచెం సేవ ఎక్కువ చేయగలుగుతా, ఏదన్నా నా ఊరికి నేను అభివృద్ధి చేయగలుగుతా, నా మనుషులకు నేనేమో చేయగలుగుతాను. అంతే తప్పించి అది ఇప్పుడు కూడా చేస్తున్నా. కానీ కొంతమంది అధికారుల వల్ల కొద్దిగా స్లో అవ్వచ్చు, కానీ దాంట్లో ఎవరు ఆపే ప్రసక్తి లేదు, ఎవరు మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం లేదు. నేను ఈ రోజు వాళ్ళు ప్రశ్నిస్తా, నాకు దమ్ము ధైర్యం దేవుడు ఇచ్చినాడు. మా పార్టీ అధికారులు కానీ, మా పార్టీ పెద్దలు కానివ్వండి, మాకు అండదండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ అన్న కూడా సహకరిస్తున్నాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఇన్ఛార్జ్ వర్యులు కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ జరుగుతా ఉన్నాయి. కొన్ని లేట్ కావచ్చు, కానీ జరుగుతా ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఏమ్రా అంటే, ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు మీ అనుచరులు కానీ ఏదైనా పేదవారు కానీ వచ్చి అవి కూడా మీరు కనీసం ఒక్కటి కూడా చేసుకోలేకపోతున్నారంటే ఇంతవరకు. అన్నా, ఇప్పుడు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ఛార్జ్ లెటర్ కావాల్సి వస్తుంది. అదే విధంగా డిశ్చార్జ్ సమ్మరీ, ఆ తర్వాత సెక్రటరీకి వెళ్ళడం, అక్కడ ఫైల్ సబ్మిట్ చేయడం, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. దానికి మొత్తం ఇన్ఛార్జ్ వర్యులు కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళ పిఏలు ఎవరైతే వాళ్ళు చూసుకుంటారు. సో ఈ సబ్మిట్ చేయడం వరకే మా పని. దానికి పర్టికులర్ టైం పడుతుంది కాబట్టి అది మా మండలం సంబంధించినటువంటి కొంతమంది సబ్మిట్ చేయడం జరిగింది. అన్న కూడా చెప్పడం జరిగింది మార్చు లోపల. ఎందుకు చేసుకోలేకపోతున్నారు తొందరగా అంటే కొద్దిగా డిలే అయిన విషయం అయితే వాస్తవమే, కానీ చేసిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దగ్గరలోనే చేస్తారని. ఎందుకంటే కష్టకాలంలో మీ వెనకంటే ఉన్నారు, ఓట్లు వేయించినారు, వార్డు తిరిగినారు, డోర్ టు డోర్ తిరిగినారు కార్యకర్తలు. వాళ్ళు అడిగేది అదే కదా, చిన్న మెడికల్ బిల్లులు అవే
అవి కూడా ఖచ్చితంగా చేయలేకపోతే మనకు విలువే ఉంటుంది. ఖచ్చితంగా ఏ కార్యకర్త అయినా ఆశించేది ఒక ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధే. లోన్లు కానివ్వండి, ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ఏదైనా కాంట్రాక్ట్ చిన్న కాంట్రాక్ట్ పనులు అది ఆశిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు చేయాలా, వాళ్ళకు చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటాం. ప్రతి ఒక్కరు ఈ ఒక్క రోజు 2 రోజులు, నెల 2 నెలలు లేట్ కావచ్చు, కానీ ఇక్కడ కాకపోయినా మనము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు న్యాయం చేసే విధంగా పెద్దలతో మాట్లాడి, చల్లా రామచంద్రారెడ్డి గారితో కూడా మాట్లాడి త్వరగతిలో పని చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దగ్గరలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మీకు ఏ పదవి ఇస్తారనుకుంటున్నారు? నాకు ఇంతవరకు అయితే ఏమీ చెప్పలేదు, నేను ఎవరిని ఏం అడగలేదు. హైకమాండ్ మా పనితీరు, మేము చేసినటువంటి కృషి, మేము చేసినటువంటి శ్రమను ఉద్దేశించి పార్టీని ఏ విధంగా మేము అయితే బలోపేతం చేయగలుగుతాం అనేది వాళ్ళు నమ్మితే, వాళ్ళు ఏ బాధ్యతలు ఇస్తారో దాన్ని స్వీకరించడానికైతే నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఒక అధికారంలో వచ్చిన తర్వాత ఏదన్నా ఒక పదవి ఉంటే ఒక బాధ్యతగా ఉంటుంది కాబట్టి, మనము చెప్పిన మాట ఒక అధికారి వింటాడు కాబట్టి. ఇప్పుడైతే సామాన్య కార్యకర్తగా ఉన్నాం, ఏదో మనం చేస్తా ఉన్న దాంట్లో ఒక నాయకత్వం కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు, కానీ ఒక పదవి అనేది ఉంటే అధికారులు మాట వింటారు కాబట్టి మేము మా ప్రజలకు, మా నియోజకవర్గానికి న్యాయం చేకూరుస్తాం. అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తాం కాబట్టి పార్టీ హైకమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే అది మేము కూడా సర్వవశంగా భావిస్తాం. ఇన్ని చేసినారు, మిథున్ రెడ్డి గారి పైన ఎందుకు కేసు పెట్టినారు? ఆ రోజు సందర్భం ఏమంటే, ప్రాజెక్టుల సందర్శనార్థం వచ్చినటువంటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పొంగునూరు దర్దాపుల్లో కూడా ఎంటర్ కాలేదు. ఆయన పైన కేసులు వేశారు. మచ్చలేని మనిషి పైన మచ్చబెట్టారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిన తర్వాత ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి రైతులు మిథున్ రెడ్డి గారు పొంగనూరు పర్యటనలో భాగంగా వస్తా ఉన్నారు ఎంపీ రెడ్డప్పగన్న గారి ఇంటికి. మేము వెళ్ళి మాకు నష్టపరిహారం ఇవ్వాల అడుగుదాము, ఆయన ఇంతవరకు మాకు ఇవ్వలేదు అని అడగడానికి వెళ్ళాం. నిరాయుధంగా ఏమీ లేదు, నడుచుకొని రోడ్లో వెళ్ళినాం వాళ్ళ ఇంటి ముందర. ప్రీ ప్లాన్డ్గా సుమారు 200 నుంచి 300 మందిని, ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్ని కానివ్వండి, తిరుపతి, కడపకు చెందినటువంటి రౌడీ ముక్కలను తీసుకొచ్చి రాళ్ళు, నీరు బాటిళ్ళు, నీరు సీసాలు మా పైన దాడి చేసి సుమారు 15 నుంచి 20 మంది మా కార్యకర్తలు గాయపడినారు. కొంతమందికి చెవు గాయాలైనాయి, తలలు గాయాలైనాయి, తలలు పగిలినాయి. కొంతమంది రాడ్డులతో కొట్టి చేతులు కాళ్ళు విరిగినాయి. అలాంటప్పుడు కేసులు పెట్టక ఇంకేం చేస్తాము? అంటే మీరేం దాడికి పోలా, నిరాయుధంగా మా పైన బిల్డింగ్ పైన నుంచి రాళ్ళు వేస్తా ఉంటే, దాడి చేస్తా ఉంటే మా వాళ్ళు దాడిలో తప్పించుకునేదానికి సెల్ఫ్ డిఫెన్స్ అంటారనా? సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎవరు లేరన్నా కొట్టేదానికి. వాళ్ళంతా బిల్డింగ్ లో దాక్కున్నారు. మా వాళ్ళు బయట ఉన్నారు, బిల్డింగ్ బయట రోడ్లో ఉన్నారు. అంటే అధికారంలో ఉండేది మీరు ఉండుకొని మీరు నష్టపరిహారం అడగడం. మా నియోజకవర్గంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎంపీ వచ్చి మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంకా ఎవరు కరగాలన్నా? అధికార పార్టీ నాయకులు వాళ్ళు ప్రాజెక్ట్ చేసింది, వాళ్ళు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సంస్థ చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ పైన వేటు వేసి ఫైన్ వేసింది వాళ్ళకి. నువ్వు వాళ్ళు కట్టకపోతే ఇంకెవరు కడతారన్నా? అంటే మీరు ముందుగా ఆయనకి ఇంటిమేట్ చేస్తారా మేము వస్తాం నష్టపరిహారం? మేము ఆల్రెడీ చెప్పామన్నా. ఇప్పుడు ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు ప్రజలు పోయి అడిగేదానికి మేము ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్లో మేము ఇట్లా పోయి అడిగేదానికి వస్తారు అని తెలిస్తే వాళ్ళు జనాలు పిలుచుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే దాడి చేయాలా, ఏదో విధంగా ప్రజల్లో పోవాలా, మేము ఏదో విధంగా క్రియేట్ చేయాలా, అంటే పొంగనూరు ప్రజల్లో ఒక భయాందోళనటువంటి వాతావరణాన్ని సృష్టించాలా. పొంగనూరులో మా ఉనికి మేము కోల్పోకూడదు అనే విధంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అదే చేస్తారన్నా. ఇంక వేరే వాళ్ళు అంటే పర్యటన అడ్డుకునేది మీరే కదా అన్నా. మేము పర్యటన ఏం అడ్డుకోలే. వాళ్ళు ఆల్రెడీ పర్యటనలో ఉండి వచ్చి ఇంట్లో ఉన్నాడు ఆయన. ఎవరు? ఎంపీ రెడ్డప్పన్న ఇంట్లో ఉన్నాడు. ప్రోగ్రామ్ రాకముందే, మిథున్ రెడ్డి గారు రాకముందే, రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ పర్యటన మేము పొంగనూరులో అడుగు పెట్టనీయమో అని చెప్పి అది అంతకు ముందన్న. అది ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అడ్డుకున్నారు, అడ్డుకోవడం జరిగింది. అది అయిపోయింది. ఇది ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినటువంటి రైతులకు న్యాయం చేయాలి. రైతులు రాలేదు కదా. రైతులు వచ్చినారని ఎందుకు రాలేదు? రైతులు వచ్చినారు. మీరు అక్కడ నింద రైతులు కదా. మేము టౌన్ సంబంధించిన నాయకులు కాబట్టి మేము నాయకులు అక్కడ పోయినాం అంతే. కానీ అక్కడ 200% రైతులు ఉన్నారు. రైతులు బాధపడినారు, రైతులు దెబ్బలు పడినాయి, రైతులు సఫర్ అయినారు, రైతులకి తలలు పగిలినాయి. ఆ రోజు పీడికపల్లికి సంబంధించినటువంటి రైతులు మీరు కేసులో చూసుకుంటే ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. విజువల్స్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. ఆ రోజు డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు కూడా గాయాలైనాయి. వాళ్ళు ఏమంటున్నారంటే రీప్లాన్ గా వాళ్ళు దాడి చేశారు కాబట్టి మా కార్యకర్తలు, పొంగనూరులో లోకల్ గా ఉండే నాయకులు వాళ్ళు
తిరగబడి మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేస్తాము. అసలు ఆ రోజు పుంగనూరు సంబంధించినటువంటి నాయకులు దరిదాపుల్లో కూడా లేరన్న. వాళ్ళకి తెలిసిపోయింది విషయం. ఇక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులే ఇక్కడ క్రియేట్ చేసి సృష్టించి ఇది ఏదో భయాందోళన అన్నటువంటి వాతావరణం, రెసిడెన్షియల్ ఏరియాలో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏదో చేసేయాలని వాళ్ళు సృష్టించినారు తప్పించి మా వాళ్ళు అసలు పుంగనూరు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు లేరన్న ఆ రోజు. అక్కడ కొంతమంది ఏదైతే ఆ చోటమోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, కొంచెము రౌడీజం చెలాయించుకుంటా ఉంటారే వాళ్ళైతే ఉన్నారు తప్పించి ఎవరైతే సాదాసీదా ప్రజలైతే ఎవరు లేరు. దానికోసమైనా లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన మీ పైన కేసులు పెట్టి దాని ప్రతీకార చర్యలుగా మీరు దాడికి దిగినారు? నా ప్రతీకార చర్యలు చేయాలంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది. మా నాయకుడు ఎప్పుడు మాకు ఇలాంటి విషయాలు ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. కాబట్టి మేము ఎప్పుడు ఇలాంటి చర్యలకు ప్రతిచర్య మేము ఎప్పుడు చేయలేదు. చేయాలంటే 10 నిమిషాల పనన్నా. మమ్మల్ని సోమల్లో అడ్డుకున్నారు, నంజంపేటలో అడ్డుకున్నారు, కల్లూరులో అడ్డుకున్నారు, పుంగనూరులో అడ్డుకున్నారు. ప్రతి చోట మా పైన రాళ్ల దాడులు చేసినారు, మా బండ్లు ధ్వంసం చేసినారు, మా కార్యకర్తల్ని కొట్టినారు, మమ్మల్ని రాళ్లతో కొట్టినారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి. మేము కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాం, మేము కూడా జైల్లో ఉన్నాం. ఏ రోజు వాళ్ళపైన కక్షపూరితంగా ఒక్క కేసు పెట్టలేదు. అదే అండి, మీరు జైల్లో ఉన్నారు కాబట్టి మిథున్ రెడ్డి గారి పైన జైలుకి పంపించాలని అవకాశాలు ఉన్నా కూడా మేము పెట్టలేదన్న. ఎవరిపైన కూడా సామాన్య కార్యకర్తలు కానివ్వండి, వేరే వాళ్ళకి ఎవరిపైన కూడా ప్రతీకార చర్యలో భాగంగా ఎవరిపైన మేము పడలేదు. ఇంతవరకు అవసరం కూడా లేదు. మేమేం రాజకీయం చేయాలని దురుద్దేశంతో దురుద్దేశం ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో తిన్నాం తప్పించి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, మేము ఏదైతే ఇబ్బంది పడినామో మా ఇంట్లో మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు ఏదైతే ఇబ్బంది పడినారో వేరే వాళ్ళ ఇంట్లో అలా పడాలా అని చెప్పేసి మేము కూడా అనుకోం కదన్నా. అర్ధరాత్రి సమయంలో 3 గంటల్లో వచ్చి మా వాచ్మ్యాన్ ని కొట్టి పైకి ఎక్కి లిఫ్ట్ ఆఫ్ చేసి 2 ఎస్ఐలు 4 కానిస్టేబుల్ 5 కానిస్టేబుల్ వచ్చి ధ్వంసం చేసి బెంగళూరులో ఇలాంటి చర్యలు మేము ఎవరిపైన చేయలేదే. అంటే మొట్టమొదటి అరెస్ట్ పుంగనూరు నియోజకవర్గంలో నాదన్న. అరెస్ట్ అనేది లేదు. ఆ రోజే కదా మనం చంద్రబాబు సార్తో కలిసి ఇంత చెప్పిన తర్వాతే కదా ఇవన్నీ అది వెలుగులోకి వచ్చినాయి. అంటే వీళ్ళు ఎదురు ఎవరు పోతే వాళ్ళ పైన పడడమే వీళ్ళు అలవాటుగా మరి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నా. ప్రజలు కూడా అప్డేట్ అయినారు, వర్షన్ మారింది. ఎట్లయితే జనరేషన్ మారుతుందో అట్లా అన్ని మారుతా వస్తాయి. మనం కూడా అభివృద్ధి దిశగా పోతే ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే మేము చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి మేము అవైలబుల్ ఉన్నాము, ప్రతి ఒక్కటి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఈరోజు మాకు నమ్మే ప్రసక్తి ఉంది. లేకుంటే మమ్మల్ని కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు మీ సంస్థ IPHF పెట్టారు కదా, దాని తరఫు నుంచి ఇంతవరకు ఎంత మాత్రం సేవా కార్యక్రమాలు? నా ఇండియన్ పీపుల్ హెల్త్ ఫౌండేషన్ అని చెప్పి నేను ఒక సంస్థ పెట్టడం జరిగింది. అందులో భాగంగా సుమారు కోవిడ్ ముందు నుంచి కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఎవరి దగ్గర చేయి చాచి ₹1 అడిగిన లేదు. మా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఏ పేద మహిళలకు పెళ్లిళ్ళకు కానివ్వండి, హాస్పిటల్ ఖర్చులకు కానివ్వండి, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా నా దగ్గర వచ్చి నాకు సమస్య ఉంది అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం జరిగింది. ఏ రోజు మా ఉద్దేశం లేదు మేము చెప్పుకోవాలని, కానీ ఈ రోజు మీడియా ప్రతినిధులు కానివ్వండి, పెద్దలు అడిగే దాన్ని బట్టి మేము చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. అంతే తప్పించి కోవిడ్ చేసినటువంటి సేవలు కానివ్వండి, మేము పుంగనూరులో ప్రతి అడుగున ప్రతి సేవ ప్రతి ఒక్కటి పుంగనూరు ప్రజలు నా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి మేము చేసింది ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అన్న ఎవరు దాన్ని. మీరు డొనేషన్స్ ఎక్కడ తీసుకోండి? వి వాంట్ యాక్సెప్ట్ డొనేషన్స్ అన్న. ఎవరి దగ్గర ₹1 చేసి తీసుకునే అవసరం లేదు. నా సొంత నిధులు నేను సంపాదించిన దాంట్లో నేను ఖర్చు పెడతాను. మీరు సంపాదించింది మీ లాభాల్లోనే అంతే అన్న. సంస్థ అంతే. ఇప్పటి వరకు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు అన్న? అది చేసినామన్నా, రికార్డెడ్ ఉంది అంతా. నేను చేసేదంతా రికార్డెడ్ ఉంటుంది కాబట్టి మేము ఎవ్రీథింగ్ ఏం చేసినా కూడా ఈ రోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఆ రోజు అప్డేట్ ఉంటుంది. అట్లా అది ఈ రంజాన్ మాసం స్టార్ట్ అయింది, మీ సంస్థ నుంచి ఏమన్నా సేవా కార్యక్రమాలు? మేము ప్రతి సంవత్సరము నేను ఈ రేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా 15వ రంజాన్కి నేను ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే పేద మధ్యతరగతికి చెందినటువంటి పండగ జరుపుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు మా తరఫున ఒక రేషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పండగ అనేది ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండే ఒక పండగ. ప్రతి ఒక్కరు పండగ ముస్లింలకు ప్రత్యేకంగా 2 పండుగలే ఉంటాయి కాబట్టి బక్రీద్, రంజాన్. సో రంజాన్ పవిత్ర మాసం, 30 రోజులు ఉపవాస దీక్షల్లో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు 31వ తేదీ 31వ రోజు పండుగ మంచి వాతావరణంలో హ్యాపీగా ఒక పూట బాగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనం చేసే విధంగా ఏదో మా చేత అయినటువంటి హెల్ప్ మేము చేస్తామన్న. ఈ గంగ జాతరకు కూడా ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం అన్న? గంగ జాతరకి ఏదో మా వంతు అయినటువంటి, ఎందుకంటే మా ఊర్లో
చాలా వరకు పెద్ద ఎత్తున గంగా జాతర చేస్తాం. రాయలసీమలోనే మోస్ట్లీ చలివేంద్రము అలాంటి ఏదన్నా మేము చేస్తామన్నా మా సోదరులు చాలా మంది చేస్తా ఉంటారు. సో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అయ్యి ఏదో ఒకటి చేస్తామన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ.